హాయ్ ఆల్ వెల్కమ్ టు 10 Max. పెద్ది ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ తో సినిమాపై స్కై లెవెల్లో అంచనాలు పెంచేశారు రామ్ చరణ్. మల్టీ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ కోసం ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ఆదివారంతో రామ్ చరణ్ కి 18 ఇయర్స్ ఇండస్ట్రీ అవటంతో పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందా అని క్యూరియస్ గా ఉన్నారంతా. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఈ ఆదివారంతో 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు. సినిమాకి నటనలో వేరియేషన్స్ చూపిస్తూ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. రామ్ చరణ్ 18 ఇయర్స్ సెలబ్రేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా పెద్ది మూవీ టీం మెగా అభిమానులకి సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఈ ఆదివారం వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్న పెద్ది సినిమా మెగా అభిమానులకు ఎంతో స్పెషల్ అవుతుంది అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. రామ్ చరణ్ 18 ఇయర్స్ ఇండస్ట్రీ కామన్ డీపీని తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేస్తూ చేసిన ఈ స్పెషల్ ట్వీట్ మెగా అభిమానుల్లో ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. అంతేకాదు పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఈ ఆదివారం వచ్చే ఛాన్స్ ఉందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఓవైపు ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్, మరోవైపు బుచ్చిబాబు స్పెషల్ ట్వీట్ తో ఈ ఆదివారం పెద్ది నుంచి సర్ప్రైజ్ రావడం పక్కా అంటున్నారు జనాలు. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న పెద్ది సినిమా నుంచి ఈ వినాయక చవితికి రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ అప్డేట్ వచ్చింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్డే అయిన మార్చి 27న విడుదలకు రెడీ అవుతోంది. నవంబరు నాటికి సినిమాని పూర్తి చేస్తాను అని మెగా అభిమానులకి మాట ఇచ్చిన బుచ్చిబాబు రామ్ చరణ్ 18 ఇయర్స్ ఇండస్ట్రీ సందర్భంగా ఏదైనా అప్డేట్ ఇవ్వకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆదివారం వారం వస్తుంది, కానీ ఈ ఆదివారం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్. రీసెంట్ గా ఇంజరీతో రెస్ట్ మోడ్ లోకి వెళ్లిన తారక్, రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రేస్ చేస్తుండటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇంజరీ నుంచి రికవరీ అయిన ఎన్టీఆర్ పబ్లిక్ అపీరెన్స్ ఇస్తుండటంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారు. ఈ ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ వస్తున్నట్టు అఫీషియల్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఈ నెల 19న ఓ ప్రైవేట్ యాడ్ షూట్ లో జరిగిన యాక్సిడెంట్ తో ఎన్టీఆర్ కి డాక్టర్స్ కొన్ని వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారు. దీంతో తారక్ ఎంత త్వరగా రికవరీ అవుతారో అని వెయిట్ చేస్తున్న అభిమానుల్ని కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ అప్డేట్ జోష్ నింపింది. ఎన్టీఆర్, రిషబ్ శెట్టికి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ కారణంగానే తారక్ కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కర్ణాటకలో షూటింగ్ జరిగినప్పుడు చాలాసార్లు తారక్ ని మీట్ అయ్యారు రిషబ్. ఈ కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం క్యూరియస్ గా ఉన్నారు తారక్ అభిమానులు. ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులో రిషబ్ శెట్టి నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా అని డిస్కస్ చేసుకుంటున్నారు అంతా. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సినిమాని దేశవ్యాప్తంగా 7,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. మూవీ ట్రైలర్ ని ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోతో రిలీజ్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేసి సినిమాకి కావలసినంత హైప్ తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్లే ట్రైలర్లో కంటెంట్ కూడా ఉండడంతో 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. వచ్చే శుక్రవారం బాక్సాఫీసు ముందుకొస్తున్న ఈ సినిమా ప్రీమియర్స్ ని అక్టోబర్ 1న ప్లాన్ చేశారు రిషబ్. ఆల్రెడీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మరి చూడాలి ఈ ఆదివారం జరిగే కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏ మూమెంట్స్ హైలైట్ అవుతాయో. నాని ది ప్యారడైజ్ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. జడల్ గా నేచురల్ స్టార్ రగ్డ్ అవతార్ అందరి అటెన్షన్ ను గ్రాప్ చేసింది. ఈ సినిమాతో కంప్లీట్ మాస్ హీరో అనిపించుకోవాలని చూస్తున్న నాని ది ప్యారడైజ్ విలన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకీ జడల్ గా నానిని ఢీకొట్టబోయే ఆ విలన్ ఎవరు? నానికి పువ్వుల్ని, అమ్మాయిల్ని చూపించండ్రా, రోజురోజుకి మరీ వైలెంట్ గా తయారవుతున్నారు అంటున్నారు జనాలు. నిజమే మరి. ది ప్యారడైజ్ సినిమా కోసం కంప్లీట్ గా రగ్డ్ అవతార్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు నాని.
జడల్ టెరిఫిక్ మేకోవర్తో అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన న్యాచురల్ స్టార్ సినిమాలో వయోలెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఫస్ట్ గ్లిమ్స్లో బోల్డ్ డైలాగ్స్తో ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు. చరిత్రలో ఎప్పుడూ వినని కథ అంటూ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతోన్న ది ప్యారడైజ్లో విలన్గా నటిస్తోన్న మోహన్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశారు. నాని ది ప్యారడైజ్ మూవీ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సినిమాలో షికంజా మాలిక్గా కనిపించనున్నారు డైలాగ్ కింగ్. షర్ట్లెస్ లుక్లో చుట్టూ గన్స్తో ఉన్న ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది. దీంతో పాటు రిలీజ్ చేసిన మరో పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. స్టైలిష్ యాటిట్యూడ్తో ఉన్న డైలాగ్ కింగ్ సెకండ్ పోస్టర్ వింటేజ్ మోహన్ బాబుని గుర్తు చేసేలా ఉంది. దీంతో పాటు జడల్గా నాని, షికంజా మాలిక్గా మోహన్ బాబు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. ది ప్యారడైజ్ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లాంగ్వేజెస్లో విడుదల కానుంది. అనిరుద్ధ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఒక్కరోజు గ్యాప్తో రామ్ చరణ్ పెద్ద సినిమా సమ్మర్ రేస్లో ఉన్నప్పటికీ తగ్గేదేలే అంటూ సినిమా రిలీజ్ 2026 మార్చి 26నే అని మరోసారి కన్ఫర్మ్ చేశారు. మాస్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్న నాని ది ప్యారడైజ్ సినిమాతో తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. పూరి సేతుపతి ప్రాజెక్ట్ అందరిలో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. సినిమా పూరి స్టైల్లో ఉంటుందా లేక విజయ్ సేతుపతి స్టైల్కి మ్యాచ్ అయ్యేలా ఉంటుందా అని ఒకటే డిస్కషన్స్. మూవీ టైటిల్స్తోనే అటెన్షన్ గ్రాప్ చేసే పూరి విజయ్ సేతుపతి కోసం ఏ టైటిల్ ఫిక్స్ చేశారు? మూవీలో విజయ్ సేతుపతిని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ ఆదివారమే ఎండ్ కార్డ్ పడబోతుంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ అఫీషియల్ అని తెలిసిన దగ్గర నుంచి పూరి సేతుపతి ప్రాజెక్టుపై ఆడియన్స్లో ఒకటే క్యూరియాసిటీ. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో టబు, దునియా విజయ్ కీ రోల్స్ ప్లే చేస్తూ ఉండడంతో పూరి సేతుపతి ప్రాజెక్ట్ సంథింగ్ డిఫరెంట్ అనే క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు వైరల్ అయ్యాయి. వీటన్నింటికీ ఈ ఆదివారం మూవీ టీజర్తో చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు టీం. పూరి సేతుపతి ప్రాజెక్టుకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ ఆదివారం మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు సాలిడ్ కన్ఫర్మేషన్ వచ్చింది. చేతిలో స్టిక్ పట్టుకుని ఉన్న విజయ్ సేతుపతి షాడో పోస్టర్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. ఈ మూవీకి టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు వైరల్ అయ్యాయి. అయితే ఈ టైటిల్స్ లో దేనిని ఫైనల్ చేయని పూరి జగన్నాథ్ సినిమాకి స్లమ్ డాగ్ అనే టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. పూరి సేతుపతి ప్రాజెక్టు నుంచి ఈ ఆదివారం రివీల్ అయ్యే టైటిల్ తో పాటు టీజర్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. హీరోల బాడీ లాంగ్వేజ్ ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో చూపించే పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతిని ఎలా ప్రజెంట్ చేస్తారు అని క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. లైగర్, డబుల్ స్మార్ట్ డిజాస్టర్స్ తో ఫామ్ కోల్పోయిన పూరి ఈ సినిమా స్క్రిప్ట్ పై చాలా ఫోకస్ పెట్టారు. అంతేకాదు రైటర్ విజేంద్ర ప్రసాద్ తో డిస్కషన్స్ కూడా చేశారు. మరి చూడాలి ఈ ఆదివారం విడుదలయ్యే పూరి సేతుపతి సినిమా టీజర్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో. 4 మిలియన్ క్లబ్ లోకి ఓజీ, దేవరా 2కి అంతా సిద్ధం. కాంట్రవర్సీపై కిరణ్ అబ్బవరం క్లారిటీ. మెగాఫోన్ పట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర $4 మిలియన్ మార్క్ టచ్ చేసి రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ దేవర సినిమా 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా పార్ట్ 2 పై అప్డేట్ వచ్చింది. త్వరలో మొదలు కానున్న దేవర 2 కోసం అంతా సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ వేశారు మేకర్స్. కే ర్యాంప్ మూవీ టైటిల్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. కే ర్యాంప్ అంటే బూతు కాదని, కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని క్లారిటీ ఇచ్చారు. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న కాంబినేషన్ లో వస్తోన్న థామస్ సినిమా ట్రైలర్ విడుదలైంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 21న ఆడియన్స్ ముందుకు రానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ లో డెబ్యూ మూవీ సరస్వతికి సంబంధించి డీటెయిల్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర కీ రోల్స్ లో నటిస్తున్నారు. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ నుంచి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. థర్డ్ పార్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 19న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
సో చూసారుగా ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.